హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఐబిపిఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అర్థమెటిక్ సెక్షన్ ఫస్ట్ క్వశ్చన్, ఇచ్చిన సమ్ని సింప్లిఫై చేయాలి. 158/9 హాఫ్ అంటే మల్టిప్లై చేయాలి. 19/4 హాఫ్ అంటే మల్టిప్లై చేయాలి. 4 16s, 9 1s, 9 9s. రెండిట్లో 19 కామన్ ఉందా? 19ని కామన్ తీసేయండి. 158లో 16 తీసేయండి. 158లో 16 తీసేయండి. ఎంత వస్తుంది? 142. ప్రతి ఒక్కరు క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, పర్సంటేజ్ అంటే 1/100. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 80% ఆఫ్ 60. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. పర్సంటేజ్ అంటే మల్టిప్లై చేయాలి. 8 × 6 48. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. హాఫ్ అంటే మల్టిప్లై చేయాలి. 25 × 1 25. ఇక్కడ 2 zeros లేదు కాబట్టి క్యాన్సిల్ చేయలేదు. దాన్ని సింప్లిఫై చేద్దాం. 45% ఆఫ్ 90. 45 × 90/100. పర్సంటేజ్ అంటే 1/100. 0 0 క్యాన్సిల్. 5 2s 5 9s. 9 × 9 81. 81/2 అంటే 40.5 మైనస్ 40.5 ప్లస్ 60 × 1 60 ఇంటూ 5 × 1 5. 60 + 25 85. 85లో 40.5ని తీసేయాలి. తీసేస్తే 44.5 ఇంటూ 5 మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. 5 5s 25, 5 4s 20 22, 5 4s 20 22. ఆన్సర్ 322.5. నెక్స్ట్ క్వశ్చన్, 11/5 పర్సంటేజ్ ఆఫ్ 1500. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్ ప్లస్ నెక్స్ట్ 32% ఆఫ్ 1450. పర్సంటేజ్ అంటే 1/100. పర్సంటేజ్ అంటే 1/100. 0 0 క్యాన్సిల్. 5 2s 10, 5 9s, 2 16s అంటే 16 × 29. మల్టిప్లై చేయండి. 16 9s 144. 16 2s 32. 464. 464 క్యాలిక్యులేషన్ చేస్తే 464 వస్తుంది. ప్లస్ 15% ఆఫ్ 280. క్యాలిక్యులేట్ చేద్దాం. 15 పర్సంటేజ్ అంటే 1/100 ఇంటూ 280. 0 0 క్యాన్సల్. 2 5s 2 14s 5 3s. 3 × 14 42. 1066లో 42 తీసేస్తే 1024. స్క్వేర్ రూట్ ఆఫ్ 1024 అంటే 32 డివైడెడ్ బై 68లో 72 తీసేయండి. 6 -4 కదా. 68 - 72 అంటే -4. ఫస్ట్ మనం డివిజన్ అయితే చేయాలి. 32 డివైడెడ్ బై -4 అంటే -8 వస్తుంది. 464 - 8 చేయాలి. 14లో 8 పోతే 6 అంటే ఫైనల్గా దీన్ని సింప్లిఫై చేస్తే 456 వస్తుంది. 5 3s 11 × 3 33. ఆన్సర్ వచ్చి 33 + 456 అంటే 489. నెక్స్ట్ క్వశ్చన్, 101 స్క్వేర్ అంటే 10201. ఎలా చెప్పానంటే
ఒక నెంబర్ స్క్వేర్ ఎలా కనుక్కుంటామంటే నెంబర్ ప్లస్ మోర్ వాల్యూ నెక్స్ట్ మోర్ వాల్యూ స్క్వేర్. ఇప్పుడు 101 నెంబర్ 101ని 100తో కంపేర్ చేయాలి, 100కి దగ్గరగా ఉంది కాబట్టి. నెంబర్ అంటే 101, 100 కన్నా ఎంత ఎక్కువ ఉంది 1 స్క్వేర్. 101 + 1 102. 1 స్క్వేర్ అంటే 01, ఎందుకంటే 2 డిజిట్ ఫార్మాట్, 2 డిజిట్స్ రాయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 10201 అంటే 101. స్క్వేర్ రూట్ ఆఫ్ 121 అంటే 11. 11 స్క్వేర్ 121 మైనస్ 169 రూట్ ఎక్స్. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 71 × 2 142. 101 × 11 మల్టిప్లై చేస్తే 4 ones మైనస్ 169. 4 onesలో ఇక్కడ ప్లస్ కదా, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్ = రూట్ ఎక్స్. ఫస్ట్ 169 142 యాడ్ చేయండి. 169 142 11 10 11 311. 4 ones మైనస్ 311 = రూట్ ఎక్స్. సబ్ట్రాక్ట్ చేస్తే 800 వస్తుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్క్వేర్ రూట్, లెఫ్ట్ సైడ్కి వెళ్తే స్క్వేర్. 800 స్క్వేర్ అంటే 8 స్క్వేర్ 64, 4 zeros వస్తాయి. ఇక 2 zeros ఉన్నాయి, స్క్వేర్ చేస్తే జీరోస్ డబుల్ అవుతాయి. అంటే ఆన్సర్ 6,40,000. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈక్వేషన్ 1 and 2 ఆర్ గివెన్. ప్రతి క్వశ్చన్లో 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. యూ హ్యావ్ టు సాల్వ్ బోత్ ద ఈక్వేషన్స్. మనం ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలా, సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేసి వై వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్ ఎక్స్కి వైకి రిలేషన్షిప్ అయితే కనుక్కోవాలి. ఒకవేళ రిలేషన్షిప్ గ్రేటర్ దెన్ వస్తే ఫస్ట్ ఆప్షన్, లెస్ దెన్ వస్తే సెకండ్ ఆప్షన్, ఈక్వల్ టు వస్తే థర్డ్ ఆప్షన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వస్తే ఫోర్త్ ఆప్షన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వస్తే ఫిఫ్త్ ఆప్షన్. ఇప్పుడు చేద్దాం, ఈ ఈక్వేషన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ షార్ట్ కట్ మెథడ్ ఉంది. షార్ట్ కట్ మెథడ్ ఏమంటే ఏఎం పిఎం అంటాం కదా, ఏఎం. ఇప్పుడు మనం గెస్ చేయాలి. ఏ విధంగా గెస్ చేయాలంటే 2 నెంబర్స్ని యాడ్ చేస్తే -14 రావాలా, మల్టిప్లై చేస్తే 48 రావాలా. 48 అంటే ఎలా వస్తుంది, 8 × 6 ఎంత 48, మల్టిప్లై చేస్తే 48 వస్తుంది, యాడ్ చేస్తే -14 రావాలా. వస్తుందా అంటే నెంబర్స్ ఏమి -8 -6, యాడ్ చేస్తే -14, మల్టిప్లై చేస్తే 48 వస్తుంది. ఇక్కడ షార్ట్ కట్ మెథడ్ అంటే 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చి స్ప్లిట్. ఏ విధంగా స్ప్లిట్ చేయాలంటే యాడ్ చేస్తే -14, మల్టిప్లై చేస్తే 48 రావాలి. సెకండ్ స్టెప్ వచ్చి సైన్ చేంజ్. సైన్ చేంజ్ అంటే ప్లస్ ఉంటే మైనస్ రాయాలా, మైనస్ ఉంటే ప్లస్ రాయాలా. 8,6. సేమ్ అదే విధంగా దీన్ని కూడా చేద్దాం. x² - 39x + 368 = 0. యాడ్ చేస్తే -39, మల్టిప్లై చేస్తే 368. 368ని ఎలా రాయొచ్చు, 4 9s 36, 4 2s 4 2s 8, 4 3s. 368ని 16 × 23 అని రాయొచ్చు. 4 × 4 16. చూడండి, -16 -23, యాడ్ చేస్తే -39, మల్టిప్లై చేస్తే 368. ఫస్ట్ స్టెప్ అయిపోయింది స్ప్లిట్. సెకండ్ స్టెప్ వచ్చి సైన్ చేంజ్ అంటే 16 23. ఇప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏం చెప్పాలి, మనం రిలేషన్షిప్ చెప్పాలి. ఎక్స్ వాల్యూ 16 23, వై వాల్యూ వచ్చి 8 6. రిలేషన్షిప్ ఎలా చెప్పాలంటే ఫస్ట్ ఒక నెంబర్ తీసుకోండి. 16 8 రిలేషన్ గ్రేటర్ దెన్, 16 6 రిలేషన్ గ్రేటర్ దెన్, 23 8 గ్రేటర్ దెన్, 23 6 గ్రేటర్ దెన్. అన్నీ గ్రేటర్ దెన్లు వచ్చాయి అంటే ఆన్సర్ x ఈజ్ గ్రేటర్ దెన్ y. నెక్స్ట్ క్వశ్చన్.
పర్సంటేజ్ ఆఫ్ ఎంప్లాయ్. ఇక్కడ పై చార్ట్లో ఏమి ఇచ్చారంటే పర్సంటేజెస్ ఇచ్చారు. ప్రొడక్షన్ అంటే ఫుల్ షేడింగ్ ఎంత పర్సెంట్? 30%. ఐటీ అంటే 15%. సప్లై చైన్ అంటే 20%. మేనేజ్మెంట్ అంటే 10%. మార్కెటింగ్ అంటే 10%. సేల్స్ అంటే 15%. ఇన్ దిస్ చార్ట్ షోయింగ్ ఏ కంపెనీస్ 6 డిపార్ట్మెంట్స్. టోటల్ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? 6. టోటల్ ఎంప్లాయీస్, టోటల్ అంటే 100%. 100% ఎంత? 2000. ఈ డేటా అంతా జనవరి 2020 డేటా. నెక్స్ట్, అండ్ దేర్ పర్సంటేజ్ ఈజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఫైండ్ ద ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ సెక్టార్. ప్రొడక్షన్ సేల్స్ సెక్టార్. ప్రొడక్షన్ 30, సేల్స్ 15. చూడండి 100% ఎంతనిచ్చారు? 2000 ఇచ్చారు. ప్రొడక్షన్ సేల్స్, ప్రొడక్షన్ 30, సేల్స్ 15. 30 + 15 45. 45% ఎంతో కనుక్కోవాలి. 100, 2000 రిలేషన్ 20 కదా, ఇక్కడ కూడా రిలేషన్ 20 ఉంటుంది. 100 × 20 2000. 45 × 20 900. అంటే ఆన్సర్ 900. నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి. ఇక్కడ ఇచ్చిన డేటా జనవరి డేటా, కానీ మనకు కావాల్సింది ఫిబ్రవరి. ఫర్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంక్రీజ్డ్ బై 30%. స్టార్టింగ్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? 2000 ఉన్నారు. ఇప్పుడు ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యారు? 30% ఇంక్రీజ్ అయ్యారు. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ ఎంతమంది అవుతారు? 30 × 20 600. 2600 అవుతారు. క్యాలిక్యులేట్ ద రేషియో ఆఫ్ సప్లై చైన్. సప్లై చైన్ అంటే ఎంత పర్సెంట్? 20%. నెక్స్ట్, మేనేజ్మెంట్ అన్నారు. మేనేజ్మెంట్ అంటే ఎంత పర్సెంట్? 10%. ఈ పర్సంటేజెస్ అంతా టోటల్లో కనుక్కోవాలి. టోటల్ వచ్చి 2600, టోటల్ 2600. 2600, 2600 క్యాన్సిల్. పర్సంటేజ్ క్యాన్సిల్. 10 ones, 10 twos. అంటే ఆన్సర్ 2:1. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ మేరీ అండ్ బ్రదర్. మేరీ బ్రదర్ ఏజెస్ ఏ రేషియోలో ఉన్నాయి? 8:7. నెక్స్ట్, బ్రదర్ మేరీ యొక్క మదర్ ఏజెస్ ఏ రేషియోలో ఉన్నాయి? 5:9. ఇక్కడ బ్రదర్ ఉంది, ఇక్కడ బ్రదర్ ఉంది. అంటే రెండు ఎలా ఉండాలా? సేమ్గా ఉండాలి. ఇక్కడ 7, ఇక్కడ 5 ఉంది. 7కి 5కి ఎల్సిఎం 35. కాబట్టి 35ని మైండ్లో పెట్టుకోండి. 7ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 35 వస్తుంది? 5. 5ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 35 వస్తుంది? 7. 8 × 5 40. 7 × 5 35. 5 × 7 35. ఇప్పుడు సేమ్ అయినాయా? 2. 9 × 7 63. డిఫరెన్స్ బిట్వీన్ ఏజెస్ ఆఫ్ మేరీ. మేరీ అంటే ఎన్ని పార్ట్స్? 40 పార్ట్స్. మదర్ అంటే 63 పార్ట్స్. డిఫరెన్స్ ఎంత? 23 పార్ట్స్. 40కి 63కి డిఫరెన్స్ 23. 23 పార్ట్స్ 23. క్వశ్చన్లో ఏమడిగారు? మేరీ మదర్ ఏజ్. మేరీ మదర్ ఏజ్ అంటే 63 పార్ట్స్. రిలేషన్ 1 కాబట్టి ఇక్కడ కూడా రిలేషన్ 1. అంటే ఆన్సర్ 63 years. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ ఆన్ సేమ్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ సేమ్ అన్నారు. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కున్నారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 25%. టైం పీరియడ్ 3 years. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంతో కనుక్కోవాలి. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? మనం ఇంట్రెస్ట్ ఎంతో కనుక్కోవాలి. నెక్స్ట్, ఇంట్రెస్ట్ రేట్ 15% పర్ యానం. ఇక్కడ ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా PTR/100.
ప్రిన్సిపల్ తెలియదు, టైం పీరియడ్ ఎంత 2 years, ఆర్ వాల్యూ 15/100, ఇంట్రెస్ట్ ఎంత అని ఇచ్చారు 8400. క్యాన్సలేషన్ చేయండి. 2 into 15 30, 0 0 క్యాన్సిల్, 3 2s 3 8s, అంటే ప్రిన్సిపల్ ఎంత 28,000. ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలా? PTR/100. ప్రిన్సిపల్ వచ్చి 28,000, టైం పీరియడ్ వచ్చి 3 years, ఆర్ వాల్యూ 25/100. 2 zeros 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 25 8s, 0 ఉంది కాబట్టి 0, 25 8s 200, 25 2s 50, 50 ఒక 20 70 ఇంటూ 3, అంటే ఇంట్రెస్ట్ ఎంత 21,000. అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చి 21,000. 21,000 ఉండే ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? 5th ఆప్షన్. మళ్ళీ ఇంకోటి ఏమడిగారు? డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? ఫస్ట్ కేసులో 21,000 వచ్చింది, సెకండ్ కేసులో 8,400 వచ్చింది. డిఫరెన్స్ ఎంత? 12,600. నెక్స్ట్ క్వశ్చన్. దెర్ ఆర్ 3 pipes. ఎన్ని పైప్స్ ఉన్నాయి? 3 pipes ఉన్నాయి. ABC. In a tank, pipe A and B together take same time as taken by C. అంటే ఏమని ఇచ్చారంటే A+B=C అని ఇచ్చారు. అంటే AB ఇద్దరు కలిసి ఎంత టైం తీసుకుంటారో అదే టైం C కూడా తీసుకుంటాడు. నెక్స్ట్ B ఫీల్స్, ఇవంతా టైమ్స్. A తీసుకునే టైం A, B తీసుకునే టైం B, C తీసుకునే టైము C. B ఫీల్స్ 16 hours ఫాస్టర్. ఫాస్టర్ అంటే తక్కువ టైం తీసుకుంటారు. ఏ కన్నా ఎంత టైం తక్కువ తీసుకుంటారు? 16 hours. C ఫీల్స్ 9 hours ఫాస్టర్ దెన్ B. B కన్నా 9 hours ఫాస్టర్. ఫాస్టర్ అంటే తక్కువ టైం తీసుకుంటారు. నెక్స్ట్ చూడండి, AB యాడ్ చేస్తే A+B. నెక్స్ట్ ఏని ఏమని రాయొచ్చు మనం? B+16 అని రాయొచ్చు. ఏని మనం B+16 అని రాయొచ్చు. ఇది టైం. నెక్స్ట్ బిని B అని రాసుకుందాం. A+B అంటే C కదా, A+B అంటే C. C వచ్చి B-9, C వచ్చి B-9. మనకు ఒక ఫార్ములా ఉంది టైమ్ అండ్ వర్క్లో. సపోజ్ A10 B15, ఇది టైం. A వచ్చి 10 అవర్స్లో చేస్తారు, B వచ్చి 15 అవర్స్లో చేస్తారు. A+B ఎన్ని అవర్స్లో చేస్తారంటే షార్ట్ కట్ ఫార్ములా ఉంది. ఫార్ములా ఏమంటే ప్రోడక్ట్ బై సమ్. ప్రోడక్ట్ బై సమ్ అంటే 10 into 15/10 + 15 అంటే 150/25, అంటే ఆన్సర్ 6. సేమ్ అదే స్టైల్లో చేద్దాం. ప్రోడక్ట్ బై సమ్. ప్రోడక్ట్ అంటే B+16 into B బై సమ్. సమ్ అంటే యాడ్ చేయాలి. B+B 2B, 2B + 16. క్రాస్ మల్టిప్లై చేయండి. B into B, B² ప్లస్ 16B. క్రాస్ మల్టిప్లై చేయండి. ఫస్ట్ Bతో మల్టిప్లై చేయండి. B into 2B, 2B². B into 16, 16B. -9 into 2B, -18B. -9 into 16, -144. నెక్స్ట్ 2B² B² పోతే B². 16B 16B క్యాన్సిల్. -18B -144 = 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీన్ని సాల్వ్ చేద్దాం. B² -18B -144 = 0. చూడండి 144 ఏ టేబుల్లో వస్తుంది? 6 2s 12,
6 into 24 రాయొచ్చా? ఫస్ట్ స్టెప్ ఏమంటే స్ప్లిట్. షార్ట్ కట్ ఏమని చెప్పానా? ఇంత ముందుగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు -24 + 6 యాడ్ చేస్తే -18 మల్టిప్లై చేస్తే -144. ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్ప్లిట్. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్. 24 - 6 టైం అంటే ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది కాబట్టి బి వాల్యూ ఎంత? 24. అంటే బి వచ్చి ఎంత టైంలో చేస్తారు? 24. బి వచ్చి 24 అవర్స్. బి వచ్చి 24 అవర్స్. ఏ వచ్చి బి + 16 కదా, 24 + 16 అంటే 40. ఏ వచ్చి 40. సి అంటే ఏ ప్లస్ బి కదా, 40 + 24 అంటే 64. నెక్స్ట్ ఫైండ్ టోటల్ టైం. అంటే ఏం కనుక్కోవాలి మనం? టోటల్ టైం కనుక్కోవాలి. టేకన్ బై దెమ్ టు ఫిల్ ద ట్యాంక్ కంప్లీట్లీ ఇఫ్ దే వర్క్ ఆల్టర్నేటివ్లీ. ఆల్టర్నేటివ్లీ అంటే ఒకరి తర్వాత ఒకరు వర్క్ చేస్తారు. ఏబిసి ఈ ఆర్డర్లో వర్క్ చేస్తారు. సీక్వెన్స్ ఇచ్చారు కదా, ఏ వచ్చి 40 అవర్స్, బి వచ్చి 24 అవర్స్, సి వచ్చి 64 అవర్స్. నెక్స్ట్ ఫస్ట్ మనం ఎల్సిఎం అయితే కనుక్కోవాలి. ఎల్సిఎం బి వచ్చి 24 వచ్చింది. నెక్స్ట్ 40, 24, 64 ఎల్సిఎం ఎంత? 40, 24, 64. 8 5s, 8 3s, 8 8s. నెక్స్ట్ ఎల్సిఎం ఏమొస్తుంది? 5 into 8 40. 1 minute. బి వచ్చేసి మనకు 24 వచ్చింది. 24 - 9 16. ఓకే, సి ఇక్కడ తప్పు చేసాము. సి అంటే బి - 9. సి అంటే ఏమని? బి - 9. 24 - 9 ఎంత? 24లో 9 పోతే 15. ఓకే, సి వాల్యూ 15. నెక్స్ట్ దే వర్క్ ఆల్టర్నేటివ్లీ అన్నారు కదా, ఫస్ట్ ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం అంటే 120. 40, 24, 15 ఎల్సిఎం 120. టోటల్ వర్క్ వచ్చి 120. ఇక్కడ 1 అవర్ వర్క్ రాద్దాం. 1 అవర్ వర్క్ ఎలా రాయాలంటే మైండ్లో 120 పెట్టుకోండి. 40ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 120 వస్తుంది? 3. 24 అంటే 5. 15 అంటే 8. నెక్స్ట్ మీరు గమనిస్తే 3 అవర్స్కి ఎంతవరకు కంప్లీట్ అయిపోతుంది? 16 అయిపోతుంది. 16 యూనిట్స్ వచ్చి 3 అవర్స్లో కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ అవర్ ఏ వర్క్ చేస్తారు, సెకండ్ అవర్ బి, థర్డ్ అవర్ సి. మనం చేయాల్సింది 120 చేయాలి. 16ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 120 రీచ్ అవుతాం? 7. 16 7s 112 యూనిట్స్. ఇంటూ 7 అంటే 21 అవర్స్. 21 అవర్స్కి ఎంతవరకు కంప్లీట్ అయిపోతుంది? 112. నెక్స్ట్ అవర్ 22nd అవర్. 22nd అవర్ అంటే ఎవరు వర్క్ చేస్తారు? ఏ. 21 అవర్స్కి 112. 22 అవర్స్ కంటే నెక్స్ట్ అవర్ ఏ వర్క్ చేస్తాడు? ఏ కెపాసిటీ 3 అంటే 115 అవుతుంది. మనం చేయాల్సింది 120. నెక్స్ట్ అవర్ 23rd అవర్ ఎవరు వర్క్ చేస్తారు? బి, కెపాసిటీ 5. 115 ఒక 5 అంటే 120. 120 కంప్లీట్ అయిపోతుంది. ఎంత టైము? 23 అవర్స్. నెక్స్ట్ క్వశ్చన్, 2 trains ఆర్ ఆఫ్ సేమ్ లెంత్. అంటే ట్రైన్ 1 లెంత్, ట్రైన్ 2 లెంత్ సేమ్. ట్రైన్ ఏ క్రాసెస్ ఏ పోల్ ఇన్ 30 seconds. డిస్టెన్స్ ఈ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ, స్పీడ్ అంటే స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ. టైం ఎంత?
30 సెకండ్స్. నెక్స్ట్ ట్రైన్ బి వచ్చి ప్లాట్ఫామ్ని క్రాస్ చేసింది. డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్. లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ తెలియదు కదా, పి అనుకుందాం. డిస్టెన్స్ ఈ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అంటే స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి, టైం ఎంత 40 సెకండ్స్. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి ఈస్ 20% మోర్. ఎనీ నెంబర్ 100%, 20% మోర్ అంటే 120%. 120% ఆఫ్ ట్రైన్ ఏ. పర్సంటేజ్ అంటే 1/100. 120/100 అంటే 1.2 వస్తుంది. 1.2 ఎస్ఏ అంటే ఎస్బీని ఏమని రాయొచ్చు మనం, 1.2 ఎస్ఏ ఇంటూ 40 అని రాయొచ్చు. 1.2 ఇంటూ 40 అంటే 48 ఎస్ఏ అని రాయొచ్చు. ఎల్ని ఏమని రాయొచ్చు మనం, ఎస్ఏ ఇంటూ 30 అని రాయొచ్చు. క్వశ్చన్లో ఏమడిగారు, లెంత్ ఆఫ్ ద ట్రైన్, లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ రేషియో అడిగారు. నెక్స్ట్ దీని నుంచి ఎస్ఏ అంటే L/30 అని రాయొచ్చు. L ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు 48 ఎస్ఏ అంటే L/30. నెక్స్ట్ 3 16s 3 10s. ఎల్ అంతా ఒక సైడ్ పంపిండి. పి ఈజ్ ఈక్వల్ టు 16L/10 మైనస్ ఎల్ ఇంటూ 10/10 రాసుకోవచ్చు. పి ఈజ్ ఈక్వల్ టు 10ని కామన్ తీస్తే 16లో 10 పోతే 6L. 2 3s 2 5s అంటే పి ఈజ్ ఈక్వల్ టు 3L/5 వచ్చింది. అంటే 5/3 ఈజ్ ఈక్వల్ టు L/P. లెంత్ ఆఫ్ ద ట్రైన్ బై లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అంటే 5/3 అంటే 5:3. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. A boat travels 8 kilometers downstream from A to B in 20 minutes. ఇక్కడ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అయితే కనుక్కోవచ్చా, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ డి. స్పీడ్ ఈ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. 8/టైం అంటే 20 minutes. మినిట్స్ని హవర్స్లో మార్చాలంటే డివైడెడ్ బై 60. 21s 23s. పైకి వెళ్తే ఇంటూ 3 అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత 24 km/h. Thereafter travels 10 kilometers upstream to reach point C. Next, if the speed while traveling upstream speed వచ్చి 3/4 times downstream speed. 3/4 downstream speed ఎంత 24 అంటే upstream speed ఎంత 18 kmph. నెక్స్ట్ ఫైండ్ యావరేజ్ స్పీడ్ అన్నారు. యావరేజ్ స్పీడ్ ఈ ఫార్ములా ఏమంటే స్పీడ్ ఈ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. యావరేజ్ స్పీడ్ ఈ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఫస్ట్ డిస్టెన్స్ ఎంత 8 kilometers. నెక్స్ట్ డిస్టెన్స్ 10 kilometers. ఇప్పుడు టైం కనుక్కోవాలి. టైంకి ఫార్ములా ఫస్ట్ టైం అయితే ఇచ్చేసారు ఎంత 20 minutes. మినిట్స్ని అవర్స్లో మార్చేదానికి డివైడెడ్ బై 60. నెక్స్ట్ టైం ఇవ్వలేదు కదా, కనుక్కుందాం. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత 10. స్పీడ్ అంటే అప్స్ట్రీమ్ స్పీడ్ 18 అంటే 10/18. టైం వచ్చేసి 10/18. నెక్స్ట్ 8 + 10 18. నెక్స్ట్ 21s 23s. 2 5s 2 9s. ఎల్సిఎం వచ్చేసి 9. 3 9. ఎల్సిఎం వచ్చేసి 9. 3 అంటే 3తో మల్టిప్లై చేయాలి. 3 + 4 18/8 పైకి 9 వెళ్తుంది. 2 4s 2 9s అంటే ఆన్సర్ 81/4. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. An article sold at 9.09% profit.
9.09% అంటే 1/11 అని. 14.28 అంటే 1/7 అని. నెక్స్ట్ ఆర్డర్ ఇది కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్యలో పర్సంటేజ్ ప్రాఫిట్ ఉంటుంది. పర్సంటేజ్ ప్రాఫిట్ ఎంత? 9.09 అంటే 1/11. 9.09 అంటే ఏమని? 1/11. ఇక్కడ క్యాలిక్యులేషన్కి ఈజీగా ఉంటుందని కాస్ట్ ప్రైస్ వచ్చి 110 తీసుకుంటా. కాస్ట్ ప్రైస్ ఎంత తీసుకుంటాను? 110 తీసుకుంటా. కాస్ట్ ప్రైస్ వచ్చి 110 తీసుకుంటా. ఇప్పుడు ప్రాఫిట్ ఎంత? 1/11. 1/10లో 1/11 ప్రాఫిట్ అంటే 10 రూపీస్ ప్రాఫిట్. అంటే ఎంత ప్రాఫిట్? 10 రూపీస్. కాస్ట్ ప్రైస్ 110, ప్రాఫిట్ వచ్చి 10 రూపీస్. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 120. మార్కెట్ ప్రైస్ మీద 2 డిస్కౌంట్లు ఇచ్చారు. ఫస్ట్ డిస్కౌంట్ వచ్చి 1/7. డిస్కౌంట్ అంటే మైనస్ కదా. సెకండ్ డిస్కౌంట్ వచ్చి 12.5%. 12.5% అంటే 1/8. డిస్కౌంట్ అంటే మైనస్. నెక్స్ట్ ఇప్పుడు మనం మార్కెట్ ప్రైస్ అయితే కనుక్కుందాం. మార్కెట్ ప్రైస్ ఎలా కనుక్కోవచ్చు? ఎక్స్ ఇంటూ 1 మైనస్ డిస్కౌంట్ అంటే మైనస్ 1 మైనస్ 1/7 6/7. 1 మైనస్ 1/8 7/8. ఎంత? 120. 7 7 క్యాన్సల్. 6 20s అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 20 into 8 160. మార్కెట్ ప్రైస్ వచ్చి 160. ఫైండ్ హౌ మచ్ అబోవ్ ఆర్టికల్ ప్రైస్ వాజ్ మార్క్డ్ అప్ ఆన్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ మీద ఎంత పర్సంటేజ్ ఎక్కువ రేట్ పెంచామో అడిగారు. అంటే మార్కప్ పర్సంటేజ్ అడిగారు. మార్కప్ పర్సంటేజ్. ఇక్కడ రేట్ ఎంత పెరిగింది? 50 పెరిగింది. దేని మీద? 110 మీద. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 0 0 క్యాన్సల్. అంటే 500/11. 11 4s 44. 11 5s అంటే 45.45. అంటే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్కీపర్ సెట్స్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ an article at 25% above కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పర్సెంట్ ఎక్కువకి మార్క్ చేశాడు? 25%. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ మీద ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు? 5% ఇచ్చాడు. ఫైనలీ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 3990. ఇక్కడ ఏమడిగారు? పర్సంటేజ్ ప్రాఫిట్ అడిగారు. పర్సంటేజ్ ప్రాఫిట్ అంటే వేటి మధ్య కనుక్కోవాలి మనం? కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. 2 percentages ఇస్తే సింగిల్ పర్సంటేజ్ ఎలా కనుక్కుంటా? ఫార్ములా ఉంది. x + y + xy/100. x అంటే 25, y అంటే -5. సాల్వ్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. 25లో 5 పోతే 20. 25 4s 1.25. 20 - 1.25 అంటే 18.75. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. గివన్ బిలో ఆర్ 2 quantities నేమ్డ్ 1 and 2. ఇక్కడ 2 quantities ఇచ్చారు. క్వాంటిటీ 1, క్వాంటిటీ 2. బేస్డ్ ఆన్ ద గివన్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ టు డిటర్మైన్ రిలేషన్ బిట్వీన్ 2 quantities. ఇక్కడ ఏం చెప్పాలంటే క్వాంటిటీస్ మధ్య రిలేషన్షిప్ చెప్పాలి. అంటే క్వాంటిటీ 1 క్వాంటిటీ 2 ఈక్వలా, గ్రేటరా, లెస్ దెన్ అని మనం ఇప్పుడు చెప్పాలి. నెక్స్ట్. ఏ బైక్ ట్రావెల్స్ ఇనిషియల్ 200 kilometers in 4 hours. అంటే ఇప్పుడు స్పీడ్ ఎంత అనుకోవచ్చు? స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. 200/4 అంటే 50. ఫస్ట్ వచ్చి బైక్ 200 kilometers. డిస్టెన్స్, టైము, స్పీడ్. డిస్టెన్స్ 200 kilometers, టైం వచ్చేసి 4 hours, స్పీడ్ వచ్చేసి 50. దెన్ ఇట్స్ ఇంక్రీజెస్ ఇస్ స్పీడ్ బై 5 kmph.
ఇంత ముందుగా స్పీడ్ 50 ఉన్నిందే, ఇప్పుడు 55. డిస్టెన్స్ ఎంత? 100 కిలోమీటర్స్. టైం కనుక్కోవచ్చు కదా. టైంకి ఫార్ములా స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం, టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ వచ్చి 100, స్పీడ్ 55, టైం కనుక్కోవచ్చు. దెన్ ఇట్ కవర్స్ నెక్స్ట్ 200 కిలోమీటర్స్. నెక్స్ట్ 200 కిలోమీటర్స్ స్పీడ్ ఎంత పెంచారు? 5 kmph పెంచారు. ఇంత ముందుగా 55, ఇప్పుడు స్పీడ్ ఎంత? 60. టైం ఎంత? టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ 200, స్పీడ్ 60. నెక్స్ట్ క్వాంటిటీ 1 అంటే టోటల్ టైం. టోటల్ టైం కనుక్కో. టోటల్ టైం అంటే 4 రఫ్గా 2 టైమ్స్ అనుకోండి. 2 కన్నా తక్కువే ఉంటుంది. రఫ్గా 3 టైమ్స్ అనుకోండి. 2 + 3 రఫ్గా 9 అనుకోండి. క్వాంటిటీ 2 యావరేజ్ స్పీడ్ ఇక్కడంతా 50, 55, 60, రఫ్గా 55 అనుకోవచ్చు. మీరు గమనిస్తే క్వాంటిటీ 1 ఈస్ లెస్ దెన్ క్వాంటిటీ 2. నెక్స్ట్ క్వశ్చన్. ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్స్ గివన్ బిలో కన్సిస్ట్ ఆఫ్ ఎ క్వశ్చన్ అండ్ 2 స్టేట్మెంట్స్. ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు? 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. మనం ఇప్పుడు డిసైడ్ అవ్వాలి ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేసేదానికి ఏ స్టేట్మెంట్స్ సరిపోతాయో చూసుకోవాలి. ఇక్కడ ఏం కనుక్కోవాలి? మనం లోతర్ ఏజ్ కనుక్కోవాలి. నెక్స్ట్ లోతర్ ఏజ్ ఎప్పుడు కనుక్కోవాలా? క్లాస్ ఏజ్ 30 ఉన్నప్పుడు లోతర్ ఏజ్ కనుక్కోవాలి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. స్టేట్మెంట్ 1 చూడండి. లోతర్ క్లాస్ ప్రెసెంట్ ఏజెస్ రేషియో ఎంత? 2:3. ద ఏజ్ ఆఫ్ లోతర్ ఈజ్ అంటే లోతర్ ప్రెసెంటేజ్ 40 అని ఇచ్చారు. లోతర్ ప్రెసెంటేజ్ ఎంతని ఇచ్చారు? 40. రిలేషన్ 20 కదా. 2 × 20 40 అంటే క్లాస్ ప్రెసెంటేజ్ 60. క్లాస్ ఏజ్ 60 ఉన్నప్పుడు లోతర్ ఏజ్ ఎంత? 40. క్లాస్ ఏజ్ 30 ఉన్నప్పుడు అడిగారు. 30 ఉన్నప్పుడు అంటే క్లాస్కి ఎంత తగ్గుతుంది? 30. లోతర్కి కూడా 30 తగ్గుతుంది. క్లాస్ ఏజ్ 30 ఉన్నప్పుడు లోతర్ ఏజ్ 10 అంటే ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. సెకండ్ స్టేట్మెంట్ వెన్ పీటర్ ఏజ్ ఈజ్ 40. పీటర్ ఏజ్ 40 ఉన్నప్పుడు హీ ఈజ్ అంటే పీటర్ వచ్చి 20 years ఓల్డర్ దెన్ లోతర్ అంటే లోతర్ ఏజ్ ఎంత? 20 కదా. పీటర్ ఏజ్ 40 ఉన్నప్పుడు లోతర్ ఏజ్ 20 అండ్ ఈజ్ ఏజ్ అంటే పీటర్ ఏజ్ ఎవరికి ఈక్వల్? క్లాస్కి ఈక్వల్. అంటే పీటర్ ఏజ్ క్లాస్ ఏజ్ 40, అప్పుడు లోతర్ ఏజ్ 20. కానీ క్వశ్చన్లో అడిగింది క్లాస్ ఏజ్ 30 ఉన్నప్పుడు. క్లాస్ ఏజ్ 30 అంటే 10 తగ్గుతుంది. లోతర్ ఏజ్ కూడా 10 తగ్గుతుంది. అంటే సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేసిన ఆన్సర్ వస్తుంది. అంటే ఆన్సర్ ఏమి? ఎయిదర్ 1 or 2. అంటే ఇచ్చిన క్వశ్చన్ని ఆన్సర్ చేసేదానికి ఏదో ఒక స్టేట్మెంట్ సరిపోతుంది. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి.